వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను పలాస మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన పలాస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత జయంతి రోజున రైతు దినోత్సవం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వస్త్రాలు పంచిపెట్టిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో వైఎస్ఆర్ స్క్వేర్ వద్ద ఉన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పలాస మున్సిపాలిటీ పరిధిలో రామాలయం మరియు హనుమాన్ మందిరాల సమీపంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వస్త్రాల పంపిణీ కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలాస మున్సిపాలిటీ వైస్ చైర్మన్లు, మున్సిపాలిటీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నూతన కార్యవర్గం మరియు పలాస మండలం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి మంగళవారం పలాసలో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని బెంతోరియా తెగకు పూర్తిగా కుల ధృవీకరణ పత్రాలు అందించకుండా హైకోర్టు ఆదేశాలను తప్పుద్రోవ పట్టిస్తూ అధికారులు లంచాలకు ఆశపడి బీసీఏ వడ్డీ కులస్తులైన వారికి ఎస్టీ నకిలీ బెంతువరియా కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చితే గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి మంగళవారం పలాసలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాలుగా గిరిజనులు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారని, అధికారులు, రాజకీయ నాయకులు నేడు నకిలీ బెంతువరియా కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసులకి తీవ్ర అన్యాయం చేయడానికి ప్రభుత్వం కోరుకుంటుంది. ఈరోజు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో బెంతువరియా తెగ లేదని ప్రభుత్వాలు కలెక్టర్ నివేదికలు చెప్పినప్పుడు కూడా ఈరోజు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో నకిలీ బెంతువరియా బీసీఏ చెందిన వారు అటుపక్క హైకోర్టుకి తప్పుదోవ పట్టించి దొంగగా తీసుకొచ్చి హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సర్టిఫికెట్ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు 6 సంవత్సరాలు అంటారు, రేపు 60 సంవత్సరానికి ఈ విధంగా దొంగ సర్టిఫికెట్ తీసుకుని మా యొక్క హక్కుల్ని, మా యొక్క రిజర్వేషన్ ని దోచుకుంటున్నారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో వడ్డీ కొలుస్తారు. ఈ రోజు ప్రభుత్వానికి, అధికారులకు అందరికీ ఒకటే విషయం చెప్తా ఉన్నాం. ఏదైతే బెంతువరియాలకు కానీ మళ్లీ మీరు సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మహత్తరమైన ఉద్యమం తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి, పాలకుడికి సరైన బుద్ధి చెప్తామని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే శ్రీకాకుళం జిల్లా బంద్కు పిలుపునిచ్చి మరోసారి గిరిజన దండయాత్ర చేస్తామని హెచ్చరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. పలాస నియోజకవర్గం పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా కాశీబుగ్గ బస్టాండ్ ఎదురుగా వైఎస్ఆర్ స్క్వేర్లో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కాశీబుగ్గ పలాస మున్సిపాలిటీలో గల ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వాడ శ్రీధర్ బాబా మాట్లాడుతూ మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి అభిమానులుగా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆకస్మిక మృతి తరువాత ఆయన కుమారుడు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో ఆయన్ని అనుచరిస్తూ జగనన్న అభిమానులుగా ఆయన అడుగులో అడుగు వేస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఆయన వేసే ప్రతి అడుగులో భాగస్వాములై రాష్ట్ర చరిత్రలో జగనన్న మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్లగిరిబాబు, జుత్తు నీలికంఠం, మరడ భాస్కర్ రెడ్డి, కోన హేమచలం, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న 10 కేజీల గంజాయితో ఇరువురిని నరసన్నపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నరసన్నపేట మండలం మడపం టోల్గేట్ వద్ద ఒరిస్సాకు చెందిన బసంత పాత్ర, సిద్ధాంత స్వైన్ అనే ఇరువురిని నరసన్నపేట ఎస్ఐ దుర్గా ప్రసాద్ అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం వీరిరువురిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ మరడాని శ్రీనివాసరావు తెలియజేశారు. నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇరువురిని పట్టుకోవడంలో పోలీసుల ప్రతిభను సీఐ అభినందించారు. నిషేధిత గంజాయి అమ్మకం, రవాణా జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి నిషేధిత వస్తువుల అమ్మకాలపై, రవాణాపై ఎటువంటి సమాచారమైన టోల్ ఫ్రీ నంబర్
1972కు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. మాకు రాబడిన సమాచారం మడపం టోల్ గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా బసంత మహాపాత్ర అండ్ సిద్ధాంత స్వైన్ అని ఒరిస్సాకు చెందిన గంజాం జిల్లా కండేదల్లి నియర్ రంబా దగ్గరలో విలేజ్. వీళ్ళిద్దరూ 10 కేజీల గంజాయిని వాళ్ళ ఊరు నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా మా ఎస్ఐ అనే సిబ్బంది వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 10 కేజీల గంజాయిని సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం రిమాండ్ కోసం. గంజాయి నిర్మూలనకు స్పెషల్ గా ఒక టాస్క్, ఒక ఫోర్స్ లాగా వాళ్ళంతా ఏంటంటే ఎక్కడెక్కడ గంజాయి ఉంది దాని మీద ఇన్ఫర్మేషన్ ఎవరైనా వాళ్ళకి 1972 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. ఎవరికైనా గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు 1972 నెంబర్ కి కాల్ చేసి ఇలా ఇక్కడ పలానా దగ్గర గంజాయి తాగుతున్నారు, లేకపోతే గంజాయిని తాగుతున్నారు, గంజాయి పండిస్తున్నారని కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్ గా మేము లేక ఈగల్ టీం వచ్చి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి చర్యలు తీసుకుంటాం. కళాశాలలు, పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో ఎటువంటి నిషేధిత వస్తువులు విక్రయించరాదని ఆయన పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కళాశాల రహదారిలోని కిరాణా షాపులలో తనిఖీలు నిర్వహించి ఫైన్లు విధించినట్లు తెలియజేశారు. నరసన్నపేట పట్టణంలో 5 రోజుల పాటు సేఫ్ స్కూల్ జోన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఐ తెలియజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను ఆమ్దల్వలస నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఆమ్దల్వలస నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అధ్యక్షతన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను పునఃపుచ్చుకుని ఆయన ఆశయాలను మరింత కాలం కొనసాగించి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బలంగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ల తాలూకా ఆరాధ్య దైవమైనటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఆమ్దాలవలస నియోజకవర్గంలో అందరూ కలిసి ఈ రోజు ఆమ్దాలవలస మండల కేంద్రంలో ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడం జరిగింది. ఆయన తాలూకు ఆశయాల్ని, రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆశయాల్ని మేమందరం పుణుకుపుచ్చుకొని ఆయన ఆశయాల్ని మరింతకాలం కొనసాగించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలంగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కంచిలి మండలంలోని పెద్ద కొజ్జేరియా పంచాయతీలో జీడి మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. కంచిలి మండలం పెద్ద కొజ్జేరియా పంచాయతీలో మంగళవారం జీడి మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు కంచిలి ఎంపీడీఓ ఆధ్వర్యంలో 7 ఎకరాల భూమికి 490 మొక్కలను 14 మంది రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మాదీన రామారావు, సర్పంచ్ ఢిల్లీరావు, బొడ్డు రామ్కుమార్, చిన్నబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్, గ్రామస్తులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నర్సన్నపేట పట్టణంలో పోలీసులు వివిధ షాపుల వద్ద తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ ఫేస్ జోన్ క్యాంపస్ పేరిట ఈగల్ టీం ఆధ్వర్యంలో మంగళవారం నర్సన్నపేట పోలీసులు వివిధ షాపుల వద్ద తనిఖీలు నిర్వహించారు. స్కూలు, పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో నిర్వహించే కిరాణా దుకాణం షాపుల్లో సిగరెట్లు, గంజాయి, నిషిద్ధ వస్తువులు అమ్మకాలు నిర్వహించవద్దని ఈగల్ టీం ఆధ్వర్యంలో పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు నిషిద్ధ వస్తువులు అమ్మిన 2 షాపులకు 200 ఫైన్ విధించి మరోసారి అమ్మకం నిర్వహిస్తే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ దుర్గాప్రసాద్, ఈగల్ టీం సభ్యుడు రాము పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధిపై దృష్టి సారించి వివిధ శాఖల సమన్వయంతో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఆదాయ సృష్టి, గ్రామీణ ఉపాధిపై దృష్టి సారించి వివిధ శాఖల సమన్వయంతో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్, వ్యవసాయ విస్తరణ, లైవ్ స్టాక్ గ్రీన్ఫీల్డ్ అభివృద్ధి, లోన్ రికవరీలు, రీప్లేస్మెంట్లు, వడ్డీ సబ్సిడీ అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో కనీసం ఒక మోడల్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఈ గ్రూపులు వ్యవసాయ విస్తరణ, లైవ్ స్టాక్ పథకాలు, గ్రీన్ఫీల్డ్ అభివృద్ధి వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తాయని, క్రెడిట్ లింకేజ్ ను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని,
అధికారులకు సూచించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డిఆర్డీఏ పీడీ పి కిరణ్ కుమార్, డ్వామా పీడీ పి సుధాకర్, పశుసంవర్ధక శాఖ జేడీ కె రాజగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. సంతకవటి మండలంలోని సాయన్న గడ్డపై ఉన్న వంతెన ఆదివారం కుప్పకూలింది. సంతకవటి మండలం కొండగూడెం కండ్యం మధ్య సాయన్న గడ్డపై ఉన్న వంతెన ఆదివారం రాత్రి కుప్పకూలింది. దీంతో సంతకవటి రేగడాందల వలస బూర్జా మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలిన సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. కండియంలో ఇసుక రీచ్కు వస్తున్న భారీ లారీల కారణంగా వంతెన కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే వంతెనకు మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.